హలో గైస్, నేను మీ కన్నయ్య తెలుగు గేమర్. ఈరోజు మనం ఆడబోతున్నాం ది మల్టీవర్స్ స్కై బ్లాక్. ఈ గేమ్ ఎలా ఉండబోతుందో ఈరోజు మనం చూడాలి గైస్. ఇదంతా ఏదో బిల్డింగ్ లాగా ఉంది. సరే గైస్, ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. సరే స్టార్ట్. ఇదేనా స్కై బ్లాక్? ఎస్, స్టార్ట్ అయిపోయాం. ఓ ఇదేంటి మొత్తం సెల్కర్ బాక్స్ ఏముంది? ఓ యూజ్ అయిన టూల్స్ ఎందుకున్నాయి కదా? ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. ఓకే, బ్యాక్ టు స్వాంపా? నో నో. ఒరే ఒక్కరు చూడండి కదా, సెంటిస్తుంది. ఇక్కడ నాకు తెలిసి స్టార్టర్స్ ఏమో. అదేంటి అంత ఇదేనో విలేజ్ లాగా ఉంది గాయస్. ఒక పారాషూట్ సిప్రెక్ వచ్చి ఏదో నెదర్ సిప్ గుర్తుకు రావట్లేదు గాయస్, చాలా రోజులైన అక్కడ ఏదో హౌస్ లాగా కూడా ఉంది గాయస్, అక్కడ కూడా వెళ్ళాలి. పారాషూట్స్ ఉన్నాయి. ఏం ఇప్పుడు వాట్ వీ కెన్ డూ? ఇదేంటి స్కై బ్లాక్ గైడా? ఒకసారి దీన్ని చదువుదాం గైస్. రీడ్ Sky block guide. Mine cobblestone from cobble generator and explore every island. Use cobblestone for building materials and chop some trees. Expand your islands with the blocks you got. Build bridges, build farms and auto farms. Sell items in the shop, buy cool stuff in the shop and become rich also. ఇదేంటి మనీ కూడా ఉందా ఇందులో? ఎక్కడ నాకు కనిపించట్లేదు. ఇక్కడ ఉంది గైస్ మనీ, కాయిన్స్. స్టీవ్ 500, నాది 500 ఉన్నట్ట. ఇప్పుడు ఈ చెస్ట్లో ఏముంది? 22 కాబుల్ స్టోన్స్ ఉన్నాయి. ఇది కాబుల్ స్టోన్ జనరేటర్ కదా. ఎంత సూపర్ ఉందో గైస్ బిల్డింగ్ అసలు కాబుల్ స్టోన్ది. మనం ఎప్పుడు సర్వైవల్ ఇంత ఆసమ్ది చేయలేము. ఇంత కష్టంగా చేయాలంటే కుదరదు. ఇప్పుడు కాబుల్ స్టోన్ మైనింగ్ చేయడం తర్వాత కానీ వుడ్ కట్ చేసేద్దామా అనిపిస్తుంది. సరే స్టార్ట్. ప్లాంట్స్, ట్రీస్, సాప్లింగ్స్ లేవు కదా, నేను కట్ చేసి వస్తాను సార్. గెట్టింగ్ వుడ్ అడ్వాంటేజ్. ఇదేంటి ఇక్కడ? అల్టిమేట్ ప్లే టైమ్. Tons of places to explore and loot to grab. Invite your friends and play co-op or visit the mini games lobby. ఏమో అవేం చూడలేం గైస్, మనం డైరెక్ట్ స్టార్టర్. అట్లుందని మనతోని తగ్గేదలే. తొందరగా వుడ్ కట్ చేసేసి మొత్తం అంతా చేసేసి నాకు ఎక్కడికి వెళ్ళాలని ప్లానింగ్ ఇంకా లేదు గైస్. అసలు ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి చూసుకుందాం. ఈ ముందు ఇది కాస్త దగ్గర ఉంది గైస్, ఇక్కడికి వెళ్దామా లేకపోతే దానికంటే ఫుడ్? నాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది గైస్. ఎందుకో ఆ విలేజ్ పెద్ద ఉంది చూసారా. సాప్లింగ్స్ కూడా వచ్చేసాయి. ప్లాన్ చేసేద్దాం. ఎక్కడ పడితే అక్కడ ప్లాంటింగ్. ఈవుతో మైండ్ చేసేసాం మొత్తం. మన కోసమే అనుకుంటా పెట్టారు. అక్కడికే గైస్ ఫస్ట్ ఆ లాబీస్కి వెళ్దాం. దాని తర్వాత అక్కడి నుంచి ప్లానింగ్ చేద్దాం. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ సీజన్ లోపు ఇక్కడికి ఎట్లానే వెళ్ళిపోవాలని. నెక్స్ట్ అంటే నెక్స్ట్ కాదు, అంత పెద్దదానికి అప్పుడే వెళ్ళొద్దు కానీ చూద్దాం. నెక్స్ట్ అయినా ఎప్పుడైనా వెళ్ళిపోవాలి అక్కడికి. ఇక్కడ ఇంకా ఏంటి? చూద్దాం ఒకసారి డీప్కి మైనింగ్ చేసామా. ఒకసారి ఆగండి గైస్, కాసేపు ఇది మైనింగ్ చేస్తూ ఉందాం. ఇదేంటి ఇంత స్లోగా వెళ్తుంది? మరి ఇంత స్లోనా?
ఇప్పుడు కాస్త ఫాస్ట్ అయింది. నేను ఎప్పుడు వన్లో కాన్నా అసలు ఇది స్టోన్ జనరేటర్ గాయస్. ఇంత మంచి ఎప్పుడు చేయలేను నేనైతే. నార్మల్ ఇట్లా పెట్టేయాలి, ఇట్లా ఏదైనా పెట్టాలి, స్టార్ట్ ఇంకా కాబుల్ స్టోన్ జనరేటర్. ఇంత బాగుంది అసలు ఈ జనరేటర్. 841 వచ్చేసాయి. నెక్స్ట్ చూద్దాం. ఏంటి మరీ స్లో అబ్బా, ఇంత స్లో అంటే ఎవరు ఆడతారు? 41 అయినా వచ్చేసాయి కదా. ఒకసారి డౌన్కి చేద్దామా? చేద్దాం గైస్. ఐరన్, ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ ఇప్పుడు ఐరనా? నేనైతే ఆలోచించలేను గైస్ ఇంత తొందరగా ఐరన్ అని. కింద అరే కింద కింద బెడ్ రాక్ ఉంది. బెడ్ రాక్. అరే ఐరన్ గైస్, ఫుల్ ఐరన్ ఉంది. ఈ ఐరన్ వచ్చింది ఇంకా శ్వేత అట్లెట్లు ఉండదు. ఐరన్ నార్మల్ కాదు, ఫస్ట్ ఐరన్ టూల్స్ అయినా చేసుకొని ఎక్కడికైనా వెళ్దామని అనిపిస్తుంది. డైమండ్ గాయ్స్, డైమండ్ వచ్చింది. ఓ మై గాడ్, ఇంత తొందర డైమండా? ఫస్ట్ ఐరన్ పికక్స్ వేసుకొని డైమండ్ తీసేసుకొని ఇక్కడ ఏంటి కమెంట్ బ్లాక్స్ ఉన్నాయి వచ్చేసి. ఇక్కడ స్టోన్ ఫుల్ ఉంది. ఆ స్టోన్ జనరేటర్ కన్నా ఇదే బెస్ట్. తొందరగా మైనింగ్ అంతా చేసేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. డర్ట్, స్టోన్ ఫుల్ ఉందబ్బా. వన్ స్టాక్ అయిపోయినట్టే. కోల్ కూడా ఉంది, ఐరన్ని మెల్ట్ చేయడానికి వస్తుంది, తీసుకుందాం. కోల్ కూడా పిచ్చది ఉంది అసలు. ఒక్కటే ఉంటుందా దీని కింద ఇంకా ఉంటుందా అనేది నా డౌట్. సరే దీన్ని సైజు ఓ ఈ ఒక్క డైమండ్ని సరిగ్గా తీసుకోవాలి అసలు. ఇంత చాలు, పైనకి వెళ్ళిపోదాం అసలు. ఇప్పుడు అది ఐరన్ ఎందుకు అసలు ఐరన్ యూజ్ చేసుకున్నాం. సరే ఈ 7 అయిపోయేంత వరకు తవ్వుదాం. వచ్చిన మాట ఎంజాయ్ చేసేద్దాం. వెళ్దామా గాయస్ ఇప్పుడే? అరే ఇంకో డైమండ్ లేదు, డైమండ్ రేరిగింది. సరే ఇప్పుడు పైనకి వెళ్ళిపోదాం. ఇట్లా వచ్చి 2 డైమండ్స్ ఏమవుతుంది? ఏం కాదు, కనీసం ఇంకో 2 డైమండ్స్ అయినా ఒకటైతే అవుతుంది. కానీ కనీసం ఇంకొక దొరికితే పీకాక్స్ అయినా వేసుకుంటా. 30 వచ్చినాయా? స్టోన్ అయితే బొచ్చది వచ్చింది. 1.5 స్టాక్. ఆ షిఫ్ట్కి వెళ్దామా? అదే సెల్కర్ లాగానే ఉంది గైస్. కాస్త అక్కడికి వద్దేమో అనిపిస్తుంది గైస్. మనం ముందే అస్సలు ఏం ప్రిపేర్ ఎక్కువ లేము. నార్మల్గా ఒకటి చేసుకొని హాట్ టాపికా ఎప్పుడు అడ్వాన్స్మెంట్ తినలేను గైస్. సరే ఐరన్ ఇంట్లో పెట్టేసి కరెక్ట్ సరిపోయింది. లెవెల్ ఐరన్ అంటే ఒక 7 చేసుకోవాలి. ఫస్ట్ ఇంట్లో స్టోన్ జనరేటర్ ఎంత స్లో అసలు.
ఇంత స్లో జనరేటర్ నేను కూడా చేసుకున్నాను ఇప్పుడు. గైస్ మీరు ఈ వీడియోని ఇక్కడ చూస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే నేను 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ప్లీజ్ 500 లైక్స్ చేయండి ప్లీజ్. 500 లైక్స్ చేశారనుకోండి, నేను నెక్స్ట్ వీడియో తొందరగానే మీ ముందుకు తెచ్చేస్తాను. ప్లీజ్ 500 లైక్స్ చేయండి గైస్. ఇంకా నా ఛానల్ పేరు కేజీజీ ఫ్యామిలీ, నేను కొత్తగా ఓపెన్ చేశాను. ప్లీజ్ మీ అందరు సపోర్ట్ నా ఛానల్కి ఉంటుందని ఎప్పుడు అనుకుంటాను. కాబుల్స్టోన్ మైనింగ్ చేయాలి. ఇంకా వస్తుంది రేపు స్పీడ్గానే. ఈ పికెక్స్ అయిపోయిన వరకు ట్రై చేద్దామా? వద్దులేండి, ముందే అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఏముందో చూడాలని నాకైతే అదికి వెళ్ళాలని ఉంది గైస్. మధ్యలో ఉద్దైపోతే అని నాకు భయంగా. ఇంకా అంత తొందరగా అంత దూరం అంటే వద్దులేండి, కానీ ఈ పారాషూట్స్ కూడా వెళ్ళాలి గైస్. కానీ అంత పైన కంటే ఎట్లా రీచ్ అవుతాం? అక్కడ ఉంది ఒక్కొక్కటి. నైట్ అవుతుంది, బెడ్ లేదు. బెడ్ కావాలంటే వూల్ కావాలి, వూల్ లేదు. ఐరన్ కరుగు ఉంటుంది. ఒకసారి డైమండ్ చూసామా? ఆ 2 డైమండ్స్ మంచిగా రావాలి. అసలు ఐరన్ కాదు, అసలు మనం బుద్ధ తీసుకోలేమా? బుద్ధ ఫుల్ అవసరం కదా, బుద్ధ ఇంకా తీసుకోలేమేంటి గాయస్? స్లాబ్ చేసుకొని వెళ్ళిపోదామా? ఓకేనా గాయస్? స్లాబ్స్ ఐరన్ పికాక్స్ ఒకటి చేసేసానా? కాలేదు. ఓ 2 చేసేసానా? ఫస్ట్ డైమండ్స్ కష్టపడతా. అంత తొందర సర్వైవల్ అయితే ఇప్పటికీ అచీవ్మెంట్ రావాలంటే కష్టాలు పడేవాడిని. దొరికిందా? ఎస్. ఊరు పైనకి వెళ్ళిపోదాం, నైట్ అవుతుంది. అరే ఏమవుతుంది? స్టక్ అవుతుంది. నైట్ అవుతుంది. అసలు వ్యూ ఉంది. ఆ మూన్ చూడండి గైస్. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ మూన్ది చూస్తే ఏమన్నా ఉంటుంది గాయస్. ఆసమ్ అసలు. అక్కడికి ఎప్పుడు వెళ్తామో నాకు ఇక్కడికైతే ఎంత ఆశ ఉంది తెలుసు. ఇక్కడికైతే వెళ్ళాలి గైస్. ఈ విలేజ్ లాగా కొడుతుంది నాకైతే. ఎంత పెద్ద, నాకు తెలిసి అన్నిట్లో ఇదే పెద్దది అనుకుంటా. ఈ షిప్ దగ్గర సెల్కర్స్ ఉన్నాయి గాయస్, లేకపోతే వెళ్దాం అనిపిస్తుంది షిప్ దగ్గర. మనకైతే ఇప్పటికి దగ్గర ఉంటుంది ఇది ఒక్కటి గైస్. దీని తర్వాత ఇట్లా ఇక్కడికి వెళ్ళాము, అక్కడి నుంచి ఇట్లా రీచ్ అయిపోదాం అని అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తొందరగా వెళ్ళిపోతామేమో. నాకు ఇంకా నైట్ అంతా జాగారమే గైస్. బెడ్ లేదు. ఫుడ్ ఉందా? ఫుడ్ ఏమో. ఫుడ్ ఒక్క 3 కూడా పెరుగుతలేదండి గైస్. మన బ్యాడ్ లక్ కాకపోతే వుడ్ కూడా తక్కువ ఉంది. ప్లీజ్ తొందరగా అయితే నేను తొందరగా చేసుకుంటా. నా వర్క్ ఫుల్ ఉంది ఇంకా. నాకు అనిపిస్తుంది ఈ పాటలు అయితే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్ళాలని ట్రై చేసాం గైస్. అదే ఇక్కడ బ్యాంబూస్ ఉన్నాయంటే పాండాస్ ఉండొచ్చేమో గైస్. నాకు పాండాస్ అని ఫుల్ ఇష్టం. ఎంత మంచిగా ఉంటాయో.
అది గోల్డ్ గోల్డ్ కదా గాయస్, గోల్డ్ ఐరన్ లాగా కొడుతుంది ఆ పారాషూట్ అయితే. అది ఎమరాల్డ్ లాగా కొడుతుంది. తొందరగా ఇప్పుడు మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇప్పుడేమో సరిపోద్దేమో అనిపిస్తుంది. ఎంత అయింది? 42. పెద్ద అమౌంట్. ఒక్కటి మిగిలింది, ఒక్కటి ఏం చేద్దాం. ఎక్కడైనా వెళ్తున్నాం. ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటంటే గాయస్, ఇదంతా ఒక సైడ్ పెట్టుకుందాం. ఇది కదా, ఇది మొత్తం ఒక సైడ్ పెట్టుకొని 1 2 ఉందా అసలు ఐరన్ పికాక్స్ 2 వేసుకున్నా, నాకు తెలియలేదు అసలు. ఇవన్నీ లోపల పెట్టేసి సరే. ఏంది బుక్ మళ్ళీ వచ్చిందా? మూత బుక్లా? బుక్ అండ్ క్వైల్ హౌస్ ఇట్లా వేసి వస్తూనే ఉంటాయేమో. ఇంకా ఈ బుద్ధ అవసరం. బుద్ధ అయితే చాలానే అవసరం. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, ఇది మొత్తం స్లాబ్స్ లాగా మార్చేద్దాం. స్లాబ్స్ లాగా అంటే కొంచెం వుడ్ అయితే ఉండాలమ్మా. సరే, ఈ 64 స్టాక్ని మార్చేద్దాం స్లాబ్స్ లాగా. స్లాబ్స్ ఇట్లా అయితే ఏం కదా, కరెక్ట్. క్రాఫ్టింగ్ టేబుల్ అవుతుంది. నేను స్లాబ్స్ మెథడ్ మర్చిపోయా. ఇట్లా ఉంటుందా? ఐ ఫర్గాటెన్. రియలీ ఆర్ ఫర్గాట్. ముందరగా ఉన్నంత స్లాబ్స్ మొత్తం చేసేసుకుందాం. అరే బటన్స్ అయింది. చూసుకుంటేనేనప్ప ఇంకా అవసరం లేదు. బటన్స్ ఏం చేసుకోవాలి? ఇలా పెట్టేసాం. కోల్ ఎందుకు వేస్ట్? 5 ఐరన్ సెల్ కార్లో పెట్టేస్తాం. 1.5 కన్నా ఎక్కువనే అయ్యింది వుడ్ స్లాబ్స్ అయితే. ఇప్పుడు కాబుల్ స్టోన్ చేయాలి. ఎక్కువనే అవుతుంది, 3 స్టాక్స్ దాకా అవుతుంది. చాలు ఇంకా. 3 got 4 స్టాక్స్ అబ్బా. 4 స్టాక్స్. ఇప్పుడు స్టార్ట్ అయిదామా లేకపోతే పొద్దుననా? డౌట్ కొడుతుంది. ఏ మెథడ్లో చేసుకుంటూ వెళ్ళాం గైస్? ఇట్లా వద్దు. నాకు అనిపిస్తుంది ఇట్లా 2 sides వుడెన్ పెట్టి దాని సైడ్ పైన ఈ స్టోన్ స్లాబ్స్ పెడదాం అనిపిస్తుంది నాకైతే. అది బాగుంటుందా లేకపోతే ఆపోజిటా? ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది ఇప్పుడు మనకి. ఇప్పుడైతే మనకి స్టోన్ చాలా ఎక్కువ ఉంది. సరే గైస్, నేనైతే చాలా వరకు స్టోన్ అయితే మైన్ చేసి మళ్ళీ మిమ్మల్ని జాయిన్ అవుతాను. మళ్ళీ హలో గైస్, నేనైతే చాలా వరకు ఒక పికాక్స్ తిరిగేంత వరకు మైన్ చేస్తూనే ఉన్నా. 1 ఇంత అయితే స్టాక్ అయితే అయ్యింది. ఇప్పుడు నా ప్లానింగ్ వేరే ఉంది గైస్. ఇంకా మనం స్టార్ట్ చేసేసాం నా ప్లానింగ్తో. చల్లో గైస్, ఇదే బెస్ట్. ఇట్లా స్టార్ట్ చేద్దాం. 1 2.
ఇలా పెట్టుకుంటూ పోయి ఇది ఇట్లా పైన పెడదామా? పైన పెడితే బాగానే ఉంది కానీ నా ఐడియా వేరే ఉంది. ఇట్లా కింద పెట్టి దాని మీద నేను టెన్షన్ అన్నీ మర్చిపోతున్నా. నా ప్లానింగ్ ఏముందంటే గాయ్స్, ఇట్లా పెట్టి కింద పెట్టి దాని మీద నుంచి ఫెన్సెస్ పెడితే బాగా అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. సరే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ కావు, హాయ్, హౌ ఆర్ యూ? నీకోసం వస్తున్నా. అరే అంత మూడ్ ఆఫ్ ఎందుకు అయిపోతున్నావు? ఆగు, నీ దగ్గరికి వస్తా. ఫుడ్ లెవెల్స్ తక్కువ ఏం అవ్వట్లేదు. ఎక్కువ అయితే నైట్ అవుతుంది. ఏమైనా మాబ్స్ వస్తాయా అని నాకు ఎందుకో ఫియర్, భయం వస్తుంది. చూద్దాం. నేను అనుకున్న మెథడ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడికి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు ఈ స్లాబ్స్ తీసుకొని పైన ఇట్లా పైన పెట్టుకుంటూ దీని మీద ఫెన్సెస్ పెట్టాలి. ఫెన్సెస్ అంటే వుడ్ ఫుల్ కావాలి. వుడ్ కావాలంటే లేకపోతే కాబుల్ స్టోన్ పెడదాం. ఎట్లా కాబుల్ స్టోన్ ఫుల్ ఉందిగా. కాబుల్ స్టోన్ పెట్టేద్దాం గైస్. కాబుల్ స్టోన్ ఎట్లయినా ఫుల్ ఉంది. మల్టీప్లేయర్ కూడా ఆడాలని అనుకున్నా గైస్, కానీ నాకు ఏ ఫ్రెండ్ దొరకలే మల్టీప్లేయర్ ఆడడానికి. అరే పాండా, ఇది నా ఇల్లేనా? పాండాలో వచ్చింది నేను అనుకుంటాను. పాండా, అరే బ్యాంబూ పెట్టి ఇక్కడ ఆక్లెట్స్ వచ్చినాయి. నాకు చీతా అంటే వస్తుంది. ఆక్లెట్స్ వచ్చినాయి, పాండాస్ వచ్చినాయి. ట్రీ పెరిగింది. ట్రీని కట్ చేసింది. బొద్దు కావాలి మనకు. ట్రీస్ అయితే ఫుల్ పెరిగినాయి. సరే ఈ ట్రీస్ని కట్ చేసి ఇవైతే చేయాలి. కట్ చేసి నేను అనుకున్న ప్లాన్ని స్టార్ట్ చేయాలి. కాబుల్ స్టోన్ ఇక్కడ అదే వాల్స్, కాబుల్ స్టోన్ వాల్స్ని ఇక్కడ పెట్టి ఒకసారి ఇది ఏంటి చూసామా? ఇదేంటి చుట్టూ ఏం లేదు. అదే చిక్కిని ఎట్లా ఇక్కడ రప్పించాలబ్బా. బ్యాక్ టు లాబే. నాకు తెలుసు మళ్ళీ అక్క దిక్కి వెళ్తామేమో గైస్. స్టార్టింగ్ మిమ్మల్ని జాయిన్ అయ్యాను చూడు, అక్క దిక్కి వెళ్తామేమో. ఈ చిక్కిని తీసుకొని రావాలి గైస్. ఎట్లయినా చిక్కీతోని ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే ఫుల్ వస్తాయి చిక్కీస్. నాకు చికెన్ కావాలి, చికెన్. అరే ఇవైతే ట్రీస్ పెరుగుతూ పోతున్నాయి గైస్. అవసరం లేదు అన్నీ పరేసామా? ఈ బుక్స్ అవసరం అనే అనిపిస్తుంది. ఇదెందుకు? ఫెదర్స్ కూడా ఎక్కువ వద్దు, బోన్స్ కూడా ఇప్పుడు అవసరం లేదు. వద్దులే. 7 సాప్లింగ్స్ తర్వాత పెడదాం. కోర్స్ దొరుకుతూ అన్నీ ఇక్కడ పెట్టేద్దాం. మనం చెస్ట్ వేసుకోవచ్చు కదా సపోర్ట్ లెక్క. సెల్ కార్డ్ మీద ఆధారపడుతున్నాం. తొందరగా ఇవన్నీ పరేసి స్టార్ట్ చేస్తా. ఇవన్నీ ఏం అవసరం లేదు. కొడుతుంది యాపిల్. ఫుడ్ ఎట్లైనా లెవెల్స్ తగ్గుతలేదు. చూసాం తగ్గినప్పుడు ఎట్లైనా కవ్వునైనా ఏదో ఒకటి చేసి అరే ఫస్ట్ ఇదంతా కట్ చేసాలి గైస్. నాకు కళ్ళ ఉండే పెరిగిపోతున్నాయి అన్నీ. మనకు ప్లేస్ ఉంటుంది కష్టం. జంగల్ లాగా మార్చేస్తా నేనైతే ఈ ఏరియాని.
ఎమతిస్ట్ వెళ్తే ఏముంటుంది అబ్బా ఎమతిస్ట్లో? ఫస్ట్ అయితే మనం అక్కడికి వచ్చేసినాం. నాకు తెలుసు అని లోపల ఏమైనా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. ఒకసారి లోపలికి మైండ్ చేసి చూసేద్దాం కదా. ఇదంతా కట్ చేసేసి ఇంకొకటే ఉంది. ఇంత క్యూట్ వచ్చింది. నేను పార్జయ వ్యూ ఇంత క్యూట్ పాండా తీసుకుంటే గైస్ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే అయిపోయేదేమో అనిపించింది గైస్. పాండాస్ ఎంత ఇష్టమో గైస్. ప్యారెట్స్, పాండాస్. ఇంత గుడ్ అయితే వచ్చేసింది. 22 మోక్లెట్స్ అక్కడికి వెళ్తుంది. ప్రాక్టీస్ ఫ్యాన్ గైస్ అనవసరంగా 3 వచ్చినాయి. సాప్లింగ్స్ 3 సాప్లింగ్స్ వచ్చితే దీన్ని తీసుకుందాం. యాపిల్ తినేసాం. వుడ్ని కూడా దానిలాగా మార్చేసి సరే చెస్ట్ ఇక్కడనే పెట్టేసాం. ఫస్ట్ 2 చెస్ట్లు వేసుకోవాలి కదా ప్లీజ్. లేదు గైస్ 2 చాలు. అనదర్ 1 అయిపోయింది. ఇక్కడ పెడతాం చెస్ట్, ఇక్కడ పెట్టేసాం. వుడ్ మొత్తం అది నా దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం పెట్టేసాం. అరే ఆ ప్లేస్ నుంచి అది వెళ్ళాలా ఇంకా? అది సెల్ కార్డ్లో పెట్టినాం కదా అన్నీ. ఐరన్ టూల్స్ ఇంపార్టెంట్. సాప్లింగ్స్ కూడా యూజ్ అయితే అవుతాయి. మొత్తం ఒక దగ్గర పెట్టేసి ఈ బుక్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ డైమండ్స్. రైల్స్ కూడా ఇంపార్టెంట్. సాప్లింగ్స్ దీన్ని టచ్ చేస్తే వెళ్తేనే అన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టేస్తా. ఇవైతే ఇక్కడ పెట్టేద్దాం కింద. గైడ్ బుక్స్ కింద కానీ తర్వాత ఐరన్ ఒక ప్లేస్, ఇది మొత్తం ఒక ప్లేస్లో పెట్టేసి ఇది ఇచ్చి ఇది మనం ఏమనుకున్నామో ఆ ఐడియాని స్టార్ట్ చేద్దాం. నాకు ఫ్రెష్ ఉండాలబ్బా మొత్తం ఇన్వెంటరీ. అప్పుడే వర్క్ మంచిగా స్మూత్ అయిపోతుంది. స్టోన్ కావాలంటే ఇంకా కష్టం అయిన చేస్తా. బాల్స్ ఎలా అయితే ఒకసారి నార్మల్ చేసాం. ఎన్నైతే ఎన్నంటే అన్ని మొత్తం బాల్స్ 1 స్టాక్ చాలు. తొందరగా అయిపోవాలి. బాగానే ఉంది కదా. స్టోల్ మెథడ్ అయినా మంచిగానే కనిపిస్తుందేమో అన్నకు అనిపిస్తుంది. ఓల్డ్ మీద అని కాదు, ఇదైతే చాలామంది చాలా రకాలుగా కడుతున్నారు. కానీ నాకైతే ఆలోచన ఫెన్సెస్ కంటే ఇప్పుడు మనకి వుడ్ ఎక్కువ లేదు. ఇంకే ఫెన్సెస్ ఆలోచన నాకు లేదు. సాప్లింగ్స్ ఫస్ట్ పెంచేద్దాం. అయిపోయింది. దాన్ని మైండ్ చేద్దాం. తీసుకుందాం. ఇంకా యాక్సెస్ వాడు తీసేసుకొని ఏమనుకున్నాం సాప్లింగ్స్ అయినా ఎంత క్యూట్ పడుతుంది. ఎంత క్యూట్. ఇక్కడ ఒకటి ప్లాన్ చేసి ఇక్కడ ఒకటి అలాగే సాప్లింగ్స్ పడుతూనే ఉన్నాయి. ఇక్కడొకటి చాలు. మిగతా అన్నీ సెల్ కార్డ్లో పెట్టేద్దాం. ఈ సెల్ కార్డ్ వచ్చేసి పెట్టేద్దాం.
ఇప్పుడు మనం స్టార్ట్. ఫస్ట్ దీన్ని మైండ్ చేయాలి. లోపల ఏమైనా ఉంటుంది. నథింగ్. ఉంది ఏముంది, కమాండ్ బ్లాక్స్ ఉన్నాయి గైస్. ఏంది గైస్, నేను ఏదో ఉంటాను ఆలోచించిన, ఇదో ఏం లేదు. సో ఏదో ఎక్స్పెక్ట్ చేసా, ఏదో అయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్దామా? డిస్టెన్స్ ఇది కూడా చాలా ఎక్కువ కాదు కదా మనం వెళ్ళాలనుకున్నా. ఎక్కడికి కలిసి మనం వెళ్ళాలనుకున్నా అక్కడికి ఏమో కదా. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాం. అక్కడ ఏదో స్పానర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మీకు కనిపిస్తుంది చూడండి. ఆ హౌస్ దగ్గరలో ఉంది. ఆ హౌస్కి వెళ్దామా? ఓకే గైస్, ఇప్పటికి ఈ వీడియో ఇంతే. ఇంకా నేను అనుకుంటున్నా ఈ వీడియోలో మనం ఇక్కడ దాకా చేసాం. నెక్స్ట్ వీడియోలో చూస్తే అక్కడికైనా, ఈ స్విఫ్ట్ ట్రెక్ అయినా, ఇక్కడికైనా నేను ఎక్కడికైనా ఒక దగ్గరికి అయితే ప్లానింగ్ చేసేస్తాను గైస్ నెక్స్ట్ వీడియోలోపు. ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ ఇస్తారని ఎంతో ఆశగా కోరుకుంటున్నాను గైస్. ఈ వీడియోకి అయితే 500 లైక్స్ గైస్ టార్గెట్. 500 లైక్స్ అయిపోగానే నెక్స్ట్ వీడియో మీ ముందట ఉంటుంది.